హరిపంచిన మార్గంబున కురువిభుడు సుభద్రదోడ్కొని తనునెడ తత్పుర పరిరక్షకులతి భీకరులు పృథుశ్రవసుడాదిగా గల వీరుడు వీడు పాండవుడు వృష్ణి కులోత్తములైన వీరి దైత్యారులెరుంగకుండగ మహారథుడై తరుణిన్ సుభద్ర అంబోరుహరేత్ర తోడ్కొనుచుబోయడి ఈతని పోవనిచ్చినన్ ధీరుడు మాధవుండు బలదేవుడు నల్గుదురు అంచునడ్డమై పీకపరతించి నలుగడ దాకిన కడునలిగి ఘోరతర శరహతి నమ్మూకలు విరియగా అర్జునుడాకరముననేసే ఉగ్రుడయి రణభూమిన్ హరితనయుండు పార్థుడు రయంబున అందర ఆహవక్రియా విరతుల చేసి అప్పురము వీధుల వేదుల రమ్యహర్మ్య గోపురముల తద్గిరీంద్రమణి భూముల భూరి తటాక పంకజాకర నవనందనావళుల కాండమయంబుల చేసే ఈసునన్ అమరేంద్రసుతుడు తనకున్ కమలాక్షి సుభద్ర రథముగడపగా అనిలో అమితయదు సైన్యములనశ్రమమున ఓడించి లబ్ధ జయుడై అరిగన్ అట సభాపాలుండు ప్రబల జలధరధ్వాన గంభీర భేరీధ్వని అర్జును పరాక్రమం బెరింగించిన విని అంతర్ద్వీపంబుననున్న బలదేవాది యాదవులందరూ ఆ క్షణంబ పురంబునకు వచ్చి సభాసీనులయ్యి యాదవులనాదరింపక యాదవిదోడ్కొని కిరీటి అరిగెను గంభీరోదధి కరముల నీదంగాదనక కడంగే అధిక గర్వోద్ధతుడై ఏల పార్థు పరాక్రమంబు సహింప ఆతని నాహవ్యాలు ఇప్పుడ పట్టి తెత్తము వాతధూత దవానల జ్వాలకున్ వనరాశి నేల వనరాశి వేలకు అసంఖ్య యాదవ సేనకున్ తీలపోవక చక్కనయ్యడు ధీరులెవ్వరు పోరిలోన్ అని విజృంభించి విలయ సమయ సముద్ధూత వారాసియుంబోలే ఊర్నిల్లుచున్న యాదవ వీరుల వారించి వాసుదేవున్ చూచి బలదేవుండిట్లనియే నీవెరుగకుండ గర్వముతో విజయుండు ఆ సుభద్రదోడ్కొని బలిమిన్ బోవగనంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు నిట్లనియన్ భరతకులాగ్రణి పాండవ సింహంబు సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి తనమేన మరదలి ధవళాక్షి దోడ్కొని చనియే ఆతని కది తనదే చెపుడా అప్పార్థు పిరుద మీరరుగంగ వాడంత అశ్రమ సాధ్యుడే ఆహవమున అఖిలాస్త్ర విదుడు ద్రోణాచార్య శిష్యుండు జితకాశి అని వాని చెప్ప వినరే వలవదుడుగుడనిన వామను పలుకను వేల కడవదయ్యే వృష్ణి భోజ యాదవాంబురాసి అట ధనంజయుడు అవిజేయుడు అభిమతార్థ సిద్ధి పొంది ఇంద్రప్రస్థపురంబునకు అభిముఖుండై ఆనర్తక దేశంబులకుందని అందు ముందర ముకుంద ప్రేషితులైన దాశార్హ వీరులతో అగణ్యారణ్యంబులు గడచుచూ పుణ్యతీర్థంబులు సూచుచూ
నానా జనపదంబుల విహరించుచూ వచ్చి ఇంద్రప్రస్థపుర సమీపంబున ఘనభుజుండు నరుడు తన తొర్రు పట్టుల విశ్రమించి భువన విశ్రుతుండు మతిదలంచి ఆత్మహితమవునట్లుగా ఇష్టమున సుభద్రకిట్టులనియే. మనమివ్విధంబున సనునప్పుడు నిన్ను చూచి ద్రుపదరాజపుత్రి అప్రియంబులు పలుకునో అప్పరమ పతివ్రత పలుకు నిక్కువంబవుంగావున. నీవు ఏకదంబ గోపాల బాలికలతో ముందర నరిగి అక్కోమలింగనుమని పనిచిన సుభద్రయు నిజేశ్వరు పంచిన మార్గంబున ఇంద్రప్రస్థపురంబున కుంబోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన. పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర విజయుడయ్యడు నీవును వీరపుత్ర జనని వగుమని దీవించే సంతసంబుతోడ వసుదేవపుత్రిని ఆ ద్రుపదపుత్రి. ఇట్లు ద్రౌపది చేత దీవెనలు సేకొని కుంతీదేవి యొద్ద సుభద్ర ఉన్నంత అట అర్జునుండును అసంఖ్యాత దాశార్హ సైన్య సమేతుండై అనేక బ్రాహ్మణాశీర్వాదంబుల సంగ ఇంద్రప్రస్థపురంబున్ ప్రవేశింపు చేసి సౌమ్యునకు ధర్మరాజునకు భీమునకు కుంతీదేవికి మ్రొక్కి తనకు మ్రొక్కిన కవలన్ కౌగిలించుకొని పరమానురాగంబున నుండునంత చెలియలు మరందియును ఇమ్ముల ఇంద్రప్రస్థ నగరమున అభిమత బంధుల యొద్ద ఉన్నవారని జలశయనుడు విని కరంబు సంతుష్టుండై బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవులాదిగా పెరసిన యాదవ అగ్రగణ్యులు తాను అగణ్య మహావస్తు వాహనంబులుగొని వాసుదేవుడనుజకు అరణమీనర్థితో జనుదెంచె హరిరాక ఎరిగి ధర్మాత్మజుండు కరముగారవమున కవలను కృష్ణునకెదురు పుత్తించిన ఇంద్రలీల ఇందువంశ విభుడు ఉపేంద్రుడు ఇంద్రప్రస్థపురము సొచ్చే అతి విభూతి మెరసి అనుజవరులతోడనంత ప్రత్యుద్గతుండై యుధిష్ఠిరుండు హర్షమెసగా వసుదేవాది యాదవ వృద్ధులకెల్ల మ్రొక్కి బలదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్నాదులను ఉచిత ప్రియపూర్వకంబున సత్కృతులంజేసిన ఆనకదొందుభి ప్రభృతి యాదవులున్ కురుముఖ్యులున్ మృదంగానకదుందుపుల్ సెలగ అత్యనురాగముతో నిరంతర స్త్రీనుతులొప్ప ఉత్సవము చేసిరి సప్తదినంబులు ఇష్ట సమ్మానములన్ మహేసుర సమాజ సమేహిత పూజనంబులం.